ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం ప్రారంభమైంది. పాకిస్తాన్లోని కరాచీ వేదికగా పాక్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ మొదలైంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో పాకిస్తాన్కు ఈ ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసే అవకాశం వచ్చింది. పాకిస్తాన్ ఓ ఐసీసీ ఈవెంట్ను హోస్ట్ చేసి చాలా కాలం అయిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశానికి వెళ్ళి క్రికెట్ ఆడాలంటేనే అన్ని జట్లు భయపడేవి. అలా కొన్నేళ్లుగా ఆ దేశానికి ఏ టీం కూడా వెళ్ళలేదు. దాంతో పాకిస్తాన్ తమ మ్యాచ్లను యుఏఈ వేదికగా ఆడేది. దాంతో పాకిస్తాన్లోని స్టేడియాల్లో గడ్డి మొలిచి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లు ధైర్యం చేసి పాకిస్తాన్లో సిరీస్లు ఆడటం మొదలుపెట్టాయి. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ఐసీసీ వాళ్లకు అనుమతి ఇచ్చింది. కానీ టీమిండియా మాత్రం పాకిస్తాన్ వెళ్ళలేదు. అయినా కూడా మిగతా దేశాలు వచ్చి తమ దేశంలో మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత క్రికెట్ ఆడటం, ఓ మెగా ఐసీసీ ఈవెంట్ జరుగుతూ ఉండటంతో పాకిస్తాన్ క్రికెటర్లు, క్రికెట్ బోర్డు సభ్యులు, అభిమానులు అంతా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ పాకిస్తాన్లో క్రికెట్ బతుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చేసినా పాకిస్తాన్ అంటే ఉండే ఆ భయం మాత్రం ఇంకా క్రికెటర్లను వెంటాడుతూనే ఉంది. గతంలో ఓసారి పాకిస్తాన్లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గ్రౌండ్లోనే హెలికాప్టర్ను దింపి క్రికెటర్లను తరలించారు. ఆ సీన్స్ ఇప్పటికీ క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు. అలాగే శ్రీలంక ఆటగాళ్లు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే ఉలిక్కి పడతారు. తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా బాంబులు పడుతున్నాయో ఏమో అని భయపడ్డారు. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ కోసం బరిలోకి దిగుతున్న కొన్ని క్షణాల ముందు న్యూజిలాండ్ క్రికెటర్లతో పాటు మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన పాక్ అభిమానులు కూడా భయపడిపోయారు. అందుకు కారణం మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయంలో ఇరు దేశాల జట్లు తమ జాతీయ గీతాలను ఆలపిస్తున్న సమయంలో పాకిస్తాన్ జాతీయ జెండా రంగులను రిలీజ్ చేసుకుంటూ స్టేడియంపై నుంచి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు వెళ్ళాయి. పెద్ద టోర్నీ ప్రారంభమవుతూ ఉండటంతో ప్రారంభ వేడుకల్లో భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. అయితే మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయంలో మరోసారి ఎయిర్ క్రాఫ్ట్లు వచ్చాయి. కానీ ఈసారి సడన్గా పెద్ద సౌండ్ వచ్చింది. దీంతో బ్యాటింగ్కు దిగేందుకు రెడీ అవుతున్న న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే బాంబులు పడతాయేమో అని భయపడి కింద కొంగాడు. అక్కడే ఉన్న మరో 2 న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత లేదు అవి ఉగ్రవాదుల విమానాలు కావు, ప్రభుత్వ విమానాలే అని కూల్ అయ్యారు. ఆ సౌండ్ వచ్చిన సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్లతో పాటు స్టేడియంలో ఉన్న పాకిస్తాన్ అభిమానులు కూడా భయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ అంటే ఆ మాత్రం భయం ఉంటుంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.